పాఠ్యభాగము క్రైస్తవ స్త్రీ. గత భాగంలో క్రైస్తవ పురుషుడు ఏమి చేయకూడదో, క్రైస్తవ పురుషుడుగా ఉన్నవాడు ఏం చెయ్యాలో, పురుషులకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆదర్శాలు ఏమిటో కొన్నిటిని మనం చూడగలిగాం. తిరిగి ఈరోజు క్రైస్తవ స్త్రీ, లోకస్తుల స్త్రీలను గురించి మనం మాట్లాడట్లేదు. దేవుడు స్త్రీని చేసినటువంటి విధానంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రగా, పురుషునికి సాటి అయినటువంటి సహకారిగా, ఇద్దరూ దేవుని దృష్టికి సమానమైనటువంటి రూపంలో చేయబడిన వారు. ఆదాము హవ్వలను దేవుడు నిర్మించినప్పుడు వారిని గురించి ఆదికాండం 1:27 ముందు ఇలా రాయబడింది. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని స్వరూపములో పురుషుని స్త్రీని చేశాడు. రెండు శరీర ఆకారాలు, పురుషుని యొక్క శరీర ఆకారము, స్త్రీ యొక్క శరీర ఆకారము వేర్వేరు ఆకారములలో చేయబడినప్పటికీ వారిద్దరి దేహాలలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్తు దేవుని స్వరూపం అని తెలియజేయబడింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా స్త్రీ పురుషులు దేవుని స్వరూపమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, అనుమానించిన అవసరం లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారు. పురుషుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క మహిమయ్య ఉన్నాడని, స్త్రీ పురుషుని యొక్క పోలిక, పురుషుని యొక్క మహిమయ్య ఉన్నదని అపోస్తలుడు కొరింథీ సంఘానికి చెప్పాడు. క్రైస్తవ స్త్రీలు చేయవలసినటువంటి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలలో పరిమితం, అంటే లిమిటెడ్ చేయబడిన కారణం చేత క్రైస్తవ్యంలో కూడా స్త్రీలకు వివక్ష ఉందేమో అనేటువంటి అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది. క్రైస్తవ్యంలో స్త్రీలకు వివక్ష లేదు, క్రమశిక్షణ ఉంది. గుర్తుంచుకోండి, క్రైస్తవ్యంలో స్త్రీల పట్ల వివక్ష లేదు, కానీ క్రమశిక్షణ ఉంది. ఎవరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే కుటుంబం, సంఘం, దేవుని యొక్క రాజ్యం క్షేమంగా అభివృద్ధి చెందుతుందో దాని కొరకు దేవుడు గ్రంథంలో ఒక చక్కటి నియమాన్ని పెట్టాడు. పురుషులు చేయవలసినవి పురుషులు చేయవలను, స్త్రీలు చేయవలసిన కార్యక్రమాలు స్త్రీలు చేయవలను, సంఘ పెద్దలు చేయవలసినటువంటి పనులు సంఘ పెద్దలు చేయవలను, సంఘ పరిచారకులు చేయవలసినటువంటి పనులు సంఘ పరిచారకులు చేయవలను. కనుక ఎవరికి ఇవ్వబడినటువంటి నియమాల్లో, ఎవరికి ఇచ్చినటువంటి పరిధిలో వారు తమ నమ్మకత్వాన్ని కనపరుచుకొని దేవుని ఎదుట బలా నమ్మకమైనటువంటి వారు అనిపించుకోవలసిన బాధ్యత గలవారై ఉంటారు. యజమానులైన వారు ఎటువంటి స్వభావము కలిగి తన వారితో పని చేయించుకోవాలనో చెప్పాడు.
దాసులైన వారు ఎటువంటి స్వభావముతో తమ యజమానులకు సేవ చేయవలనో కూడా తెలియజేశాడు. పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడి ఉండవలనో, ఏ విధంగా లోబడి ఉంటే వారు ఆశీర్వదించబడతారో తెలియజేశాడు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వారై తల్లిదండ్రుల యొక్క శాపాన్ని పొందినటువంటి వారి భవిష్యత్తు ఎంత అంధకారమయమై ఉంటుందో కూడా చెప్పాడు. వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను ఎంత చక్కగా గౌరవంగా చూసుకోగలిగితే వారు అంత దీర్ఘాయుష్యులై బ్రతుకుతారని, తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి కుమారులు అర్ధాయుష్కులై శపించబడిన వారై వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు గ్రంథంలో తెలియజేశాడు. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న సూటి అయిన విషయం ఏమిటంటే, దేవుడు మనిషికి పెట్టిన నియమంలో, పరిధిలో వారు చక్కగా పనిచేయు బాధ్యత గలవారై ఉంటారు. లోకము ఏదో అనుకుంటుందని ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు వ్యతిరేక భావాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. చాలామందికి సంఘములో దేవుడు పెట్టినటువంటి నియమములో బ్రతకటానికి ఇష్టం లేనటువంటి చాలామంది స్త్రీలు ఉన్నారు. అది వారి అహంకారానికి నిదర్శనం, రుజువు. పురుషులు కూడా సంఘంలో పెద్దలుగా, హెచ్చరించువారుగా, పరిచర్య చేయువారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండవలనని చెప్పినప్పుడు వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అర్హతలు లేకుండా వారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉంటాయి. దేవుని చేత అంగీకరించబడేటట్టుగా చేయాలంటే దేవుడు పెట్టినటువంటి నియమమును అనుసరించి ప్రతి వ్యక్తి తనకు దేవుడిచ్చిన పరిధిలో పని చెయ్యాలి. తన విశ్వాస పరిమాణము చొప్పున పని చెయ్యాలి. అందుచేత ఈ పాఠము వింటున్నప్పుడు ఈ పాఠంలో మీరు స్త్రీలకు వివక్ష కనబడుతుందని భావించకూడదు. అది క్రమశిక్షణ అని చెప్తున్నాను. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీలు ఏం చేయకూడదు అనేది, లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీలు ఏమి చేయవచ్చు అనేటువంటిది, ఆ తర్వాత స్త్రీలకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాదిరిలు ఏమున్నాయో కూడా చూస్తాం. మొదటిగా మనము లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీలు ఏం చేయకూడదు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 34-35 వచనాల్లో స్త్రీలు సంఘముల్లో అని లేదు, ఏముంది? సంఘములలో అన్నాడు. చాలామందికి ఈ మాట మింగుడు పడక ఆ కొరంథీలో ఉన్నటువంటి సంఘములో ఏవో లోపాలు ఉన్నట్టున్నాయి కాబట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు చెప్పాడు, అది అన్ని సంఘాలకు కాదు అనేటువంటి భావంలో కొంతమంది వెళ్ళారు. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలియజేయబడినటువంటి సమాచారం ఏమిటంటే, స్త్రీలు సంఘములలో అన్నాడు. సంఘములలో అంటే ఏ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘములోనైనా స్త్రీలు మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అన్నాడు. ధర్మశాస్త్రం ఎరగనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రమును గురించి, ధర్మశాస్త్రం యొక్క నియమ నిబంధనలు ఎరగని వారు ధర్మశాస్త్రం గురించి అపార్థం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూపించబడినటువంటి సందర్భాలలో జాగ్రత్తగా మీరు గ్రహించగలిగితే, వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఇలా ఇంట తమ భర్తలను అడగవలను,
సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అన్నాడు. దీని అర్థం సంఘములలో స్త్రీలు మౌనంగా ఉండవలెను అంటే పాడకూడదని కాదు, మాట్లాడకూడదు అని. సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అంటే అర్థం సంఘంలో పెద్దరికం చేయకూడదనే తప్ప వారు సంఘంలో ఏమీ చేయకూడదనే భావం కాదు. పరిశుద్ధ గ్రంథ లేఖనానుసారంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే 14వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. ఈ వచనాలన్నిటినీ మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయము సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చిన యెడల వారు వెర్రి మాట్లాడుచున్నారని కొందరు కదా అన్నాడు. 26 సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధించవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడింది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై ఈ సంఘంలో స్త్రీలు ఏమైనా పాత్రలు కలిగి ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుందా 14వ అధ్యాయంలో అంటే అవేమీ కనిపించడం లేదు. సంఘంలో ప్రారంభం నుంచి కూడా మాట్లాడువారు, పాడువారు, హెచ్చరిక చేయువారు, భాష మాట్లాడువారు, భాషలకు అర్థం చెప్పువారు పూర్తిగా ఎవరున్నారు ఇక్కడ? పురుషులే ఉన్నట్టు కనిపిస్తుందో చూడండి. కాబట్టి విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్లయితే స్త్రీలు సంఘములో కొన్ని కార్యక్రమాలకి పరిమితం చేయబడ్డారు. ఏం పరిమితం చేయబడ్డారు అనంటే సంఘ కూడికలలో నాయకత్వం చేయకుండా పరిమితం చేయబడ్డారు అంతే. సంఘాలలో స్త్రీలు ఏం చేయడానికి లేదు అధికారము? నాయకత్వం చేయడానికి, లీడర్షిప్ చేయడానికి. సంఘములో పురుషులు ఉంటారు, అంచేత స్త్రీలు ఏం చేయడానికి వీల్లేదు అంటున్నాడంటే నాయకత్వం చేయడానికి వీల్లేదు అన్నాడు. వివక్ష కాదు, క్రమశిక్షణ మర్చిపోకండి. సమస్తము సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సంఘాలలో ప్రీచర్స్ ఉంటారు, బోధకులు ఉంటారు, బోధకులు మాట్లాడతారు, కాపర్లు ఉంటారు, కాబట్టి సంఘములో స్త్రీలు లోకము గురించి మాట్లాడట్లేదు. సంఘంలో స్త్రీలు బోధించువారే ఉండకూడదు, నాయకత్వం చేయవారే ఉండకూడదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడింది. లోకంలో నాయకత్వం చేస్తున్న వారిని తీసుకొచ్చి సంఘంలో నాయకత్వం చేయటానికి వీల్లేదు. లోకంలో వాళ్ళు నాయకత్వం చేసేవారు అయితే ఉండొచ్చునేమో, కానీ సంఘంలో మాత్రం నాయకత్వానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సంఘానికి శిరస్సు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉండగా సంఘ సభ్యులు ఎవరెవరు ఏమేం పని చేయవలను అనేటువంటిది శిరస్సు నియమిస్తుంది, క్రీస్తు నియమించాడు. కాబట్టి ఇక్కడ మనుషుల యొక్క పెత్తనం ఉండదు, సంఘానికి క్రీస్తు శిరస్సే ఉంటాడు కాబట్టి క్రీస్తు నియమించిందే జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ధర్మశాస్త్రం కూడా స్త్రీలు మౌనంగా ఉండవలను అనే విషయం కోసం ధర్మశాస్త్రం కూడా చెబుతుంది కదా అనేటువంటి విషయాన్ని గురించి ధర్మశాస్త్రంలో ఆయా సందర్భాల్లో ప్రవచించినటువంటి ప్రవక్తినిలను ఉద్దేశించి చెప్పారు. కొంతమంది మిరియాము ప్రవచించారు, దెబోరా నాయకత్వం చేశారు,
ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలు వీరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము కూడా దేవాలయం ఉంది కదా. ధర్మశాస్త్ర కాలంలో దేవాలయం ఉందా? దేవుని యొక్క మందిర సంబంధమైన సేవ పరిచర్య జరిగింది కదా ప్రత్యక్ష గుడారంలో ఎవరైనా యాజకులుగా యాజకత్వం చేసినటువంటి స్త్రీలు ఉన్నారా లేరా? లేరు. సంఘములో వాయిద్యములు వాయించి, అంటే దేవాలయములు వాయిద్యములు వాయించి పాటలు పాడిన స్త్రీలు ఏమైనా ఉన్నారా? ధర్మశాస్త్రంలో లేరు. ధర్మశాస్త్రం కూడా చెబుతుంది కదా అంటే అర్థం వాళ్ళు బోధించారు కాబట్టి మీరు బోధించవచ్చు అనేటువంటి ఉద్దేశం కాదు. సువార్త ప్రకటించే క్రమం వేరే, నేను కింద చెప్తాను తర్వాత. కాబట్టి ధర్మశాస్త్రం కూడా మాట్లాడకూడదని చెప్తుంది కదా అని అంటే, ధర్మశాస్త్రంలో స్త్రీలు మాట్లాడిన సందర్భాలు దేవాలయంలో లేదు. ఇక్కడ మాట్లాడుతుంది మనము సంఘములో సంఘ నియమం కోసం ఆలోచన చేస్తున్నాం. ఆ తరువాత వారి కొరకు తెలియజేయబడిన రెండవ విషయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం మందులు రాయబడింది, స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఈ విషయము ఎఫెసు సంఘములో తిమోతిని ఉంచి, తిమోతికి పత్రికను రాసి పంపించాడు పౌలు గారు. కాబట్టి ఎఫెసు సంఘం కొరకు చెప్తున్నప్పుడు ఈ మాట కూడా చెప్తున్నాడు, స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను అన్నాడు. పురుషుని మీద అధికారం చేయడం, ఉపదేశించటం అనేటువంటి కార్యక్రమం, సంఘములో ఉపదేశించటం, సంఘములో పురుషుని మీద అధికారం చేయటం అనేటువంటిది స్త్రీలకు లేదు. అందుకని వాళ్ళు పరిమితం చేయబడ్డారు సంఘంలో, క్రైస్తవ స్త్రీ. కాబట్టి అంతేకాకుండా వాళ్ళు సంఘంలో వారు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఇక్కడ మనం లేఖనానుసారంగా చేయకూడనటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది, చదువుతాం మొదటి నుంచి. ఈ అధ్యాయంలో దాదాపుగా 16వ వచనం వరకు స్త్రీల గురించి చెప్పబడింది. ప్రధానంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. 2వ వచనం జాగ్రత్తగా, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను. అంటే నేను పెట్టిన కట్టడలు, పారంపర్యములను, పద్ధతులు ఉన్నాయి సంఘంలో. కాబట్టి ఆ పద్ధతులను అనుసరించి నడుచుకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. చూసారా, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును అన్నాడు. అలాగే ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనిన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ముసుగు వేసుకోకపోతే తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. కత్తిరించుకొనుటను క్షౌరం చేయించుకుంటేనే స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను. ఈ సంగతులను చాలా స్పష్టంగా తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ప్రధానంగా స్త్రీకి ముసుకుండవలెను అనే ఒక క్రమం ఒక మొదటి విషయం చెప్పాడు. రెండో విషయం, మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, శిరస్సు, స్త్రీకి శిరస్సు పురుషుడని, పురుషునికి శిరస్సు క్రీస్తుని, క్రీస్తుకు శిరస్సు
దేవుడని ఒక నియమాన్ని, ఒక కట్టడను చెప్పాడు. తండ్రి చెప్పినట్టు క్రీస్తు చేయాలి, క్రీస్తు చెప్పినట్టు పురుషులు చేయాలి, పురుషులు భర్త అయిన వాడు చెప్పినట్టు తమ భార్యలు చెయ్యాలి. కాబట్టి ఈ నియమాన్ని అపోస్తలుడు సంఘంలో పెట్టాడు. కాబట్టి ప్రార్థన చేసే విషయమైనా, ప్రవచించుట విషయమైనా, అంటే ప్రకటించుట అనే విషయమైనా సరే వాళ్ళు ఎలా చెప్పాలి అని అంటే తల మీద ముసుగు కలిగినటువంటి వారై వారు ప్రార్థన చేసుకోవాలి, ప్రకటించాలి అనే విషయం చెప్పాడు. ప్రవచించుట అంటే ప్రకటించుట. ఇక్కడ ప్రవచించుట, ప్రవచించడం అని చెప్పాడు కదా. ముసుగు వేసుకొని పురుషుడు ప్రార్థన చేయకూడదు, ప్రవచింపకూడదు అన్నాడు. అలాగే స్త్రీలు కూడా ముసుగు లేకుండా ప్రవచించకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నాడు. పురుషులు ముసుగు వేసుకొని ప్రవచించకూడదు, ప్రార్థించకూడదు. స్త్రీలు ముసుగు లేకుండా, అంటే ముసుగు వేసుకొని ప్రవచించవచ్చు, ప్రార్థించవచ్చు అనే భావం ఉంది కదా అనేటువంటి భావంలోకి కొంతమంది వెళ్ళారు. అవును, ఇక్కడ సంఘంలో ప్రకటించే దానికోసం మాట్లాడట్లేదు ఆయన. కొన్ని చోట్ల సంఘానికి ఇలా ఉండాలని 14వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈయన సంఘంలలో స్త్రీలు మౌనంగా ఉండాలి, ఉపదేశించకూడదని చెప్పిన ఆయన ఇక్కడ ప్రవచించవచ్చు అని చెప్తాడా? చెప్పడు కదా. 3 విషయాలు మీ ముందు ఉంచాను, నేను చెప్తాను ఏం చేయవచ్చునో అనేటువంటి దాని మీద. ఇక్కడ మొదటిగా సంఘ కూడికలలో నాయకత్వం చేయకుండా పరిమితం చేయబడి ఉన్నారు స్త్రీలు. రెండవది, పురుషుల మీద అధికారం చేయకుండా, పురుషులకు బోధించకుండా పరిమితం చేయబడ్డారు. అంతేకాదు వారు సంఘంలో పెద్దగా కానీ పరిచారకులుగా, అంటే పురుషులు చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా వారికి ఇవ్వబడలేదు. పెద్దలుగా ఉండడానికి అధికారం ఇవ్వలేదు, నాయకులుగా ఉండడానికి అధికారం ఇవ్వలేదు, కాపరులుగా ఉండడానికి అధికారం ఇవ్వలేదు, బోధకులుగా ఉండడానికి అధికారం ఇవ్వలేదు. సంఘంలో సహజంగా ఏమేమి ఉంటారు? సువార్థికులు ఉంటారు, బోధకులు ఉంటారు, కాపరులు ఉంటారు, నాయకులు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఈ ఆధిక్యత సంఘముల్లో, ఈ ఆధిక్యత సువార్థీకరణ అంటే సువార్థికులు, బోధకులు, కాపరులు, ఇంకా నాయకులు మరియు పెద్దలు, ఈ 5 పద్ధతులు, ఈ 5 రకాల యొక్క క్యాడర్స్లో స్త్రీలకు అవకాశం లేదు. ఎక్కడ? సంఘంలో మర్చిపోవద్దు. ఇది చాలామందికి మింగుడు పడినటువంటి విషయం. చాలామందికి ఇది వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే వివక్ష ఉంది బైబిల్లో కూడా అని అనుకుంటూ ఉంటారు. వివక్ష కాదు, అది క్రమం. ఇది మానవ కల్పితాలతో కల్పించబడినటువంటి సంఘం అయితే, మానవ సిద్ధాంతాలతో కట్టబడిన సంఘం అయితే అది అలాగ అన్ని రకాలు కొనసాగుతూ ఉంటుంది. ఇది మానవుల సిద్ధాంతాలతో కట్టబడింది కాదు, ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తంతో కొనబడినది. క్రీస్తు యొక్క అధికారం క్రింద సంఘం నడుస్తుంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్టు సంఘంలో నడవాలా. ఇది లోక మర్యాద చొప్పున ఆయా దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హక్కులను కల్పించారు. ఎస్, అది మానవ కల్పితాలతో రాయబడిన రాజ్యాంగాల్లో, మానవుని జ్ఞానంతో రాయబడినటువంటి గ్రంథాలు, రాజ్యాంగాలు, అధికారాలు, పద్ధతులు, సలహాలు ఇవన్నీ ఉంటాయి. వారి లోకంలో ఎంత పెద్ద జ్ఞానవంతులైనా కానీ ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలో క్రీస్తు నియమానికి లోబడి ఉండాలి. చెబుతుంటారు అప్పుడప్పుడు, రే నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే అమ్మకు నాన్నకు ఏమై ఉంటావు? కొడుకువే అంటారు కదా. నువ్వు లోకంలో ఎంత పెద్ద జ్ఞానవంతురాలైనా సరే తన భర్తకు ఆమె ఏమై ఉంటుంది? భార్య అయి ఉంటుంది. అంతే, భార్య అయి ఉంటుంది. కనుక ఇక్కడ ఏమిటంటే ఎవరి పని, ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నంతకాలం కుటుంబమైనా, సంఘమైనా, రాజ్యమైనా క్షేమంగా ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి.
వారు చేయకూడనివి. సంఘ కూడికలో నాయకత్వం చేయకూడదు, సంఘాలలో పురుషుల మీద అధికారం చేయకూడదు, సంఘాల్లో పెద్దలుగా నాయకులుగా బోధకులుగా ఉండకూడదు. మూడవది, తమ భర్త యొక్క అధికారాన్ని నిరాకరించకుండా ఉండేలా చూడాలన్నది 11వ అధ్యాయంలో రాయబడింది. ప్రతివారు తమ భర్త యొక్క అధికారానికి లోబడి ఉండాలి. అంటే శిరస్సు చెప్పినట్టు, తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు క్రీస్తు లోబడి ఉన్నాడు. క్రీస్తు చెప్పినట్టు పురుషులు లోబడి ఉంటారు. పురుషుడు భర్త చెప్పినట్టు తన భార్య లోబడిందే ఉంటుంది. సంఘం అంతా కలిసి క్రీస్తు చెప్పినట్టు నడుచుకోవాలా, అంతే. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అంగీకరించి లోబడి ఉండేటువంటి క్రమాన్ని అలవరుచుకోవాలి క్రైస్తవ స్త్రీలు. కొంతమందికి లీడర్షిప్ చేయటం చాలా ఇష్టం. అది సాగనప్పుడు యెజబెలు వల్లే ప్రవర్తిస్తారు. చాలా డేంజరస్. బైబిల్లో యెజబెలు ఉన్నారు, అతల్య ఉంది, ఇలా కొంతమంది ఉన్నారు. వారికి నాయకత్వపు లక్షణాలు. ఎక్కడ పోయినా మేమే రాజు. తన భర్త ఉన్నా సరే తాను చెప్పిందే చేయాలి, కానీ భర్త చెప్పిందామే చేయదు. కాబట్టి ఇలాంటి యెజబెలు కూడా ఉంటారు ఆయా సంఘాలలో. కాబట్టి తాము నాయకత్వం కలిగి ఉండాలని, గొప్పగా కనబడాలని, అధికారం చలాయించాలని ఆలోచన కలిగిన వారికి ఇలాంటి మాటలు, ఇలాంటి క్రమశిక్షణ మింగుడు పడదు. మనం ఏం చేయలేము వారిని. ఈ ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం అయితే ఖచ్చితంగా ప్రభువుకు లోబడిన వారై ఉంటారు. ఓకేనా? రైట్. ఇక లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీలు ఏం చేయొచ్చు అనేటువంటి దాన్ని మనం చూడగలిగితే, పురుషుని మీద అధికారం చేయకుండా వారు ఏ కార్యక్రమమైనా చేయడానికి పరిమితి లేదు, అంటే హద్దులు లేవు. పురుషుని మీద మాత్రమే అధికారం చేయకుండా ఆమె ఏ కార్యక్రమాలైనా చేయొచ్చు. మొదటి విషయం గుర్తుంచుకోండి. రెండవది, స్త్రీలకు పిల్లలకు బోధించేటువంటి విషయంలో వారు పరిమితం చేయబడలేదు. అంటే స్త్రీలకు పిల్లలకి వాళ్ళు బోధించడానికి ఆజ్ఞాపించబడి ఉన్నారు. వారు మంచి ఉపదేశము చేయవారై ఉండవలను. తమ పిల్లలకు మంచి ఉపదేశం చేయాలి, తమతోటి యవన స్త్రీలకు మంచి ఉపదేశం చేయాలి అని రాయబడి ఉంది. కాబట్టి వారు ఖచ్చితంగా మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలి. ఈ విషయంలో తమ పురుషులకు లేక తమ భర్తలకు ఉపదేశించుటలో సహాయము చేయువారై ఉండొచ్చు. తమ భర్తలకు వారు ఏం చేయండొచ్చు? సహాయం చేయువారై ఉండొచ్చు, బోధించుట కొరకు. ఈ విషయం మీరు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారి జీవితంలో అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 28 వరకు మీరు చూడొచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం, అక్కడ అకుల ప్రిస్కిల్లాను గురించి చదువుతాం. అపోల్లో వాళ్ళ దగ్గరకు వచ్చారు. అపోల్లో మంచి విద్వాంసుడే, కానీ ప్రభు అయిన క్రీస్తుని గురించి లోతుగా ఎరిగినవాడు కాదు. కాబట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇంటికి తీసుకుని వెళ్ళి దేవుని గురించి ఎక్కువ సంగతులు వారికి చెప్పి వారిని మరలా అకయ కొరింథీ సంఘానికి సిఫారసు రాసి పంపించారు. కాబట్టి భార్యాభర్తలుగా ఉండేటప్పుడు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు తన భర్త అయిన అకులకు ప్రిస్కిల్లా గారు చక్కటి సహకారిగా ఉన్నారు. కాబట్టి ఉపదేశించడంలో సహకారిగా ఉండొచ్చు, కానీ సంఘంలో ఉపదేశించడానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవది, తీతుకు పత్రికలో 2వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది, చూడండి ఎంత చక్కగా విషయం చెప్పబడిందో. 4వ వచనం, 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. అలాగున్నే 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3-5 వచనాలు. అలాగున్న వృద్ధ స్త్రీలు కొండకత్తులను మిగులు మద్యపానాసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యం దూషించబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకున్న వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని వారికి బోధించము. స్త్రీలు ఇలా చేయొచ్చు నాయనా అని చెప్తున్నాడు. ఎవరికి? యవన స్త్రీలకై.
మంచి పని చేయాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, పిల్లలను ప్రేమించాలి, భర్తలను ప్రేమించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశము వారు చేయటానికి ఆజ్ఞాపించబడి ఉన్నారు సంఘంలో. అంటే సూటిగా స్త్రీలు బోధించుట కొరకు, స్త్రీలు పిల్లలకు ఉపదేశించటం కొరకు వారికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? లేఖనానుసారమైన నియమాలను మనం చదువుకుంటాం. దీన్ని దాటిపోతే అపోస్తుల బోధన అతిక్రమించిన వారు అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, ఓకేనా? కాబట్టి స్త్రీలకు పిల్లలకు బోధించే విషయంలో వారు అధికారం కలిగిన వారుగా ఉంటారు. అనేక పరిస్థితుల్లో ఆమె సంఘంలో స్త్రీలకు కూడా ఉపదేశించవచ్చు, స్త్రీల యొక్క కూడికలు ఏర్పాటు చేసుకొని. అంతేకాకుండా భక్తిపరులైనటువంటి స్త్రీలు తమ భర్తలకి సహకారులై వాక్యాన్ని ఉపదేశించడంలో సహాయం చేసేవారిగా ఉండొచ్చు. ఇక్కడనే ఒక స్త్రీ సంఘాన్ని నడిపిస్తుంది. ఆమెకు చెప్పాను, ప్రారంభం నుంచి సంఘాన్ని నడిపిస్తాను, సంఘాన్ని కార్యక్రమం చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ చెప్పానమ్మా, నీవు నీ భర్తను కానీ నీ కొడుకును కానీ తొందరగా మార్చుకొని వారి ద్వారా ఆ పని జరిగించు. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించి ఆత్మను రక్షించేటువంటి ప్రయత్నం ఆసక్తి నీకుందా, అలాగైతే ఆ సంఘానికి మంచి నాయకుణ్ణి ఏర్పాటు చేయి. నువ్వు సువార్త చెప్పడానికి ఆటంకం కాదు, కానీ సంఘాన్ని నడిపించడానికి లేఖనం ఆటంకం చెబుతుంది అని చెప్పాను. కానీ ఆమె ఏం మార్చుకోలేదనుకోండి, అది వేరే విషయం. అలా మార్చుకోలేని వాళ్ళ కోసం మనం ఏమీ చేయలేము. కానీ వాస్తవమైనటువంటి సంగతి ఏమిటంటే, గ్రంథ పరిధిలో దేవుడిచ్చిన పరిమితం కలిగినటువంటి వారే దేవుని పనిలో కొనసాగాలి. క్రైస్తవ స్త్రీలైనా పురుషులైనా ఎవరికి ఉండేటివి వరకు ఉన్నాయి. ఎన్ని విషయాలు చెప్పాను. ఏం చేయొచ్చు? పురుషుని మీద అధికారము చేయని ఏ పనైనా వారు చేయొచ్చు. రెండవది, స్త్రీలకు పిల్లలకు సంఘంలో స్త్రీలకు వారు బోధించవచ్చు, ఉపదేశం చేయొచ్చు. మూడవది, వారి భర్తకు కూడా వారు సహాయపడవచ్చు బోధించుటలో. ఓకే, ఇందులో మూడో విషయం ఏంటంటే, వ్యక్తులను క్రీస్తునొద్దకు నడిపించుటలో వ్యక్తిగతమైన పరిచర్యలో ఆమెకు పరిమితి చేయబడలేదు. అంటే అనేకులకు వ్యక్తిగతంగా సువార్త చెప్పి సంఘంలోనికి చేర్చడానికి, దేవుని ఎదుగు నడిపించడానికి వారికి పరిమితి లేదు. అంటే అర్థం ఏంటంటే హద్దులు లేవు. వాళ్ళు ఆ పని చేయొచ్చు, రాజ్య సువార్తను ప్రకటించవచ్చు, పాపులను ఆత్మలను దేవుని యొద్ద కంటే క్రీస్తునొద్దకి నడిపించవచ్చు. ఈ అవకాశం వారికి ఉంది. సంఘంలో మాత్రమే నాయకత్వం లేదు, కుటుంబాల్లో వారి పురుషుల మీద అధికారం చేయడానికి అధికారం లేదు. అంతేగాని వీరు రాజ్య సువార్త ప్రకటించడానికి కూడా అవకాశం ఉంది. అనేక ఆత్మలను రక్షించటానికి, క్రీస్తు సంఘంలో చేర్చడానికి వారికి అవకాశం ఉంది. వారు దీని అర్థం వాక్యమే చెప్పకూడదనేమీ లేదు, చెప్పొచ్చు, కానీ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. సంఘంలో అయితే స్త్రీలకు పిల్లలకు ఉపదేశించేవారై ఉంటారు. రాజ్యసువార్త ప్రకటించిన ఆత్మల రక్షణ విషయంలో కంటారా, ఎవరికైనా సరే వాళ్ళు వాక్యమును ప్రకటించి క్రీస్తుని వద్దకి నడిపించడానికి అవకాశం వారికి ఉంది. కాబట్టి వారికి ఉన్న జ్ఞానాన్ని వ్యక్తులను క్రీస్తుని వద్దకు నడిపించడం కొరకు ఉపయోగించుకోవచ్చు. నాలుగవది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు అనేక విధములైనటువంటి కార్యక్రమాలు చేసి సంఘంలో జీతం కూడా పుచ్చుకోవచ్చు. కాబట్టి సంఘంలో పరిచారకులు ఉంటారు. తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వారు పరిచర్య చేయవచ్చు సంఘంలో. వచనం, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై
కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలన. ఎవరు? పరిచర్య చేయు స్త్రీలు. అంటే సంఘంలో వీరు ఏం చేయొచ్చు? చాలా పరిచర్య, చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా పరిచర్య చేయొచ్చు. పరిచర్య చేసే బాధ్యత ఉంది. కాబట్టి లేఖనానుసారంగా వారు ఏమేమి చేయొచ్చు అంటే, పురుషుని మీద అధికారము నడిపించనేటువంటి ఏ కార్యక్రమానైనా చేయొచ్చు. రెండవది, పిల్లలకు సంఘంలో స్త్రీలకు ఉపదేశించవచ్చు. అలాగే తమ భర్తలకు కూడా ఉపదేశించడంలో సహాయం చేయొచ్చు. మూడవది, వ్యక్తులను క్రీస్తు ఎద్దుకు నడిపించడంలో వ్యక్తిగత స్వార్థ పరిచర్య చేయవచ్చు. నాలుగవది, సంఘం కొరకు వారు అనేక కార్యక్రమాలు చేయొచ్చు. లేఖనానుసారంగా ఏ పని అయినా చేసి వారు జీతాన్ని కూడా సంఘం యొద్ద నుంచి పుచ్చుకోవచ్చు. అలాంటి అవకాశము సంఘంలో స్త్రీలకు అప్పగించబడింది. కేవలం సంఘంలో మాత్రమే నాయకత్వానికి, పెద్దరికానికి, బోధక కార్యక్రమానికి అనుమతి లేదు. అంతేకాని కార్యక్రమాలు వారు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి దానిని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ కొత్త నిబంధనలు కొంతమంది స్త్రీలను మీకు ఆదర్శంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్త్రీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఇది మీరు లూకాసు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదవగలిగితే అనేక మంది స్త్రీలు యేసు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటనలో ప్రభువారితో కలిసి ప్రయాణం చేశారు. లూకాసు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువు అవసరం లేదు. అక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి సువార్తకి వెళ్ళారు. ఈ సువార్త ప్రకటనలో ఏం జరిగింది? స్త్రీలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. అప్పుడు వీళ్ళు వారికి పరిచర్య చేశారు. తమ ధనముతో పరిచర్య చేశారు. వారికి భోజనం సిద్ధం చేశారు. వాళ్ళకి కార్యక్రమాలు చేశారు. వాళ్ళతో వెళ్ళిన స్త్రీలు బీదవాళ్ళు కారు, వాళ్ళు ధనవంతులైనటువంటి స్త్రీలు. దేవుని రాజ్య సువార్త ప్రకటనలో వారు అద్భుతంగా అపోస్తలులకు ప్రభువైన క్రీస్తుకుతో కలిసి సువార్త పనిచేశారు. కాబట్టి వాళ్ళు పని చేయకుండా ఏమీ లేదు. ఆదర్శవంతులు స్త్రీలు ప్రభువైన క్రీస్తు వారితో కలిసి సువార్త ప్రకటనలోకి వెళ్ళారు. ఆ తర్వాత రెండవదిగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మరియమ్మ గారు మీ జ్ఞాపకం ఉన్నారు కదా. ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని విన్నారు. ఆ తర్వాత మగ్దలేని మరియా యేసు ప్రభు వారిని వెంబడించేది స్త్రీగా మీకు కనిపిస్తుంది. పునరుత్థానం అప్పుడు కూడా యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి అందరికంటే ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారి యొక్క అక్కడ సమాధిలో శవం కనిపించట్లేదని చెప్పేసి ఆ విషయాన్ని తన శిష్యులకు చెప్పాలని ఆతృత కలిగినదిగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రభువైన క్రీస్తును వెంబడించేటువంటి బాధ్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి స్త్రీగా మనకు మగ్దలేని మరియ కనిపిస్తుంది. అలాగే నాలుగవది, దోర్కా లేక తబిత అనేటువంటి స్త్రీ సత్క్రియలను ధర్మ కార్యక్రమాలు చేసేదిగా మనకు 9వ అధ్యాయము అపోస్తలుల కార్యం 36వ వచనంలో తెలుస్తుంది. మరొకసారి చెప్తున్నా, ప్రభువైన క్రీస్తు యేసును అపోస్తలులను వెంబడించి పరిచర్య చేసిన స్త్రీలు మొదటిది. అది మీరు లూకా 1వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూశారు. రెండవదిగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నటువంటి స్త్రీలలో మార్త మరియములు ఉన్నారు. మూడవది, మగ్దలేని మరియా ప్రభు అయిన క్రీస్తును భయభక్తితో వెంబడించింది. నాలుగవది, దోర్కా లేక తబిత అనేటువంటి స్త్రీ సత్క్రియలను ధర్మ కార్యక్రమాలను చేస్తూ ఉండేది. 9వ అధ్యాయం 36వ వచనం అపోస్తలుల కార్యంలో 9:30 ఆమె సత్క్రియలు చేసింది. ఎన్నో మంచి పనులు చేసింది, మంచి పేరు కలిగింది. 5, ఫీబే, ఈమెను గూర్చి మనం రోమపత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకోవచ్చు. రోమపత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. ఫీబే ఈమె సంఘ పరిచారకురాలు, సంఘంలో పరిచారకురాలు. మనం ఇందాక చూసాము తిమోతికి రాసిన పత్రికలో సంఘ పరిచారకురాలకు స్త్రీలు
నమ్మకమైన వారే పనిచేయాలని. కాబట్టి ఈమె సంఘ పరిచారకురాలు మరియు పౌలుకు కూడా, అపోస్తలుడైన పౌలు గారికి కూడా మంచి సహాయకురాలు. పౌలు గారికి మంచి సహాయకురాలు. 6వది ప్రిస్కిల్లా, నమ్మకమైనటువంటి భార్య. అపోస్తులుడైనటువంటి పౌలు గారికి మరియు పేతురు గారికి కూడా వారి స్వార్థ పరిచర్యలో మంచి జత పనివారు. అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వారు, వారిద్దరు కూడా దేవుని పనిలో గొప్ప నమ్మకమైనటువంటి జత పనివారు. తన భర్తతో కూడా తన ఇంటనే సంఘ కూడికను నడిపించిన వారు. అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వారు వారి ఇంట్లోనే అకుల అనేటువంటి సహోదరుడు సంఘ సేవకుడుగా కొనసాగుతూ ఆయనకి గొప్ప సహకారిగా ఆయన భార్య అయినటువంటి ప్రిస్కిల్లా ఉంది. కాబట్టి అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వారు అపోస్తుల యొక్క స్వార్థ పనిలో జత పనివారు, మంచి నమ్మకమైనటువంటి వారు. వారి ఇంట సంఘం యొక్క కూడిక జరిగింది. ఇన్ని విధాలుగా ఉంది. అందుకనే క్రైస్తవ స్త్రీ లేఖనానుసారంగా ఏం చేయకూడదు, లేఖనానుసారంగా ఏం చెయ్యాలి, క్రొత్త నిబంధనల ఆదర్శవంతులైన స్త్రీలు అనేటువంటి విషయాలన్నిటిని చూసాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించండి. స్త్రీలుగా సంఘంలో ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమమునకు ఖచ్చితంగా అది అపోస్తుల బోధలో నిలిచి ఉన్నటువంటి సంఘ క్రమానికి లోబడ్డవారై ఉండాలి. అంతేగాని అపోస్తుల బోధకు భిన్నంగా మా సంఘం మేమే కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి మా ఇష్టానుసారంగా మేము ఈ సంఘాన్ని నడిపించుకుంటామని ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా అంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే సంఘము పూర్తిగా అపోస్తుల బోధ యొక్క హద్దులలో నిలిచినదై సంఘం నడిపించబడవలసిన అవసరత ఉంటుంది అనే విషయాన్ని మీరు గ్రహించండి. క్రైస్తవ పురుషుని గూర్చి విన్నారు, క్రైస్తవ స్త్రీని గూర్చి కూడా విన్నారు. వీరు ఈ కార్యక్రమాల్లో ఈ నియమ నిబంధనలను అనుసరించి వారు మంచి సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన వారే, పరిచారకులే, స్వార్థ ప్రకటించువారే, సంఘ సేవలో, కుటుంబాలలో పిల్లలను ప్రేమించడంలో, తమ భర్తలను ప్రేమించడంలో గొప్ప బాధ్యత కలిగి దేవుని వలన దేవుని నియమాలకు లోబడిన వారే, దేవుని చేత మంచి పేరు పొందిన సత్క్రియలకు పేరు పొందినటువంటి స్త్రీల వలె పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోవచ్చు అనే విషయం గ్రంథం తెలియజేసిన సమాచారం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, నీకు స్తోత్రములు నాయనా, కనికరించి ఇచ్చిన ఈ దినము కొరకు స్తోత్రాలు. క్రైస్తవ స్త్రీలను గూర్చి క్లుప్తంగా కొన్ని సంగతులను ధ్యానం చేయుటకు అనుగ్రహించిన దాని కొరకు స్తోత్రాలు. ఈ మాటలు ఎంతమందికి అనుకూలంగా ఉంటాయో ప్రతికూలంగా ఉంటాయో మాకు తెలియదు. గ్రంథంలో మీరు రాయించినటువంటి సత్యాన్ని గ్రహించి నీ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశాం. అది వారి హృదయాలలో ఫలభరితంగా ఉండటకు, సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతివారు తమ పరిధిలో నిలిచి నమ్మకంగా పని జరిగించుటకు సహాయము చేయమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.